అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఇది నా పోరాటం. యుద్ధం చేయాల్సింది నేను. గెలవాల్సింది నేను. ఈ ప్రమాదంలోకి మిమ్మల్ని తీసుకురావడం నాకిష్టం లేదు. నాకు అడ్డు రావద్దు ఆదిత్య. స్నేహ జాగ్రత్త. తారకి నేను తప్ప వేరే ప్రపంచం తెలీదు. తనని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఆదిత్య చేతిలో చేయి వేసి మాట్లాడుతూ, నేను వెళ్తున్నాను ఆదిత్య. తిరిగి వస్తానో రానో తెలీదు. కానీ ఖచ్చితంగా జేపీని మాత్రం వదలను. మా అమ్మా నాన్నల చావుకి కారణం వాడు. నా జీవితం ఈ చీకట్లో మగ్గిపోవడానికి కారణం వాడు. నాకు చావంటూ వస్తే వాడి కథ ముగించి గానీ నేను చావను అంటూ ఆదిత్య చేతుల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఆదిత్య ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ నిలబడిపోయాడు. అప్పటి వరకు అతని చెప్పు చేతిలో ఉన్న మాఫియా మొత్తం జేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భరద్వాజ్ గారు ఒక ప్లాన్ ప్రకారమే సూర్యని పెట్టి మాఫియా యాక్టివిటీస్ని ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. సైలెంట్ అయిన అండర్ వరల్డ్ క్రిమినల్స్ అంతా మళ్ళీ ఒక సైన్యంలా విజృంభించడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఆ సైన్యంతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఆలోచనలతోనే ముందుకు సాగుతున్నాడు సూర్య. అలా ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న సూర్య ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి ఆగింది. సూర్య ఆ వ్యాన్ వైపు చూస్తూ ఉండగా అందులోంచి ఇద్దరు మనుషులు దిగారు. సూర్యబాయ్, జేపీ నిన్ను కలవాలి అన్నాడు, మాతోరా అని పిలిచేసరికి సూర్య మాట్లాడకుండా ఆ వ్యాన్లో ఎక్కి కూర్చున్నాడు. ఆ ఇద్దరు కూడా సూర్యకి చెరో వైపున కూర్చుని వ్యాన్ స్టార్ట్ అయిన మరుక్షణం ఒక కర్చీఫ్ తీసి సూర్య ముక్కుకి ఆనించారు. మరుక్షణం సూర్య స్పృహ తప్పి పడిపోయాడు. ఇక కట్ చేస్తే, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అన్నయ్య ఒంటరిగా వెళ్ళడమేంటి? నువ్వు ఆపాలి కదా. నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను స్నేహ, కానీ వాడు వినలేదు. కనీసం నేనైనా తోడుగా వస్తానని అడిగాను. మిమ్మల్ని ప్రమాదంలోకి లాగడం నాకు ఇష్టం లేదు అని ఓటు వేయించుకుని మరీ ఒంటరిగా వెళ్ళాడు అని చెప్పేసరికి స్నేహ ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఆదిత్య తనని పట్టుకుని ఓదారుస్తున్నాడు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆదిత్య? సంతోషంగా ఉన్న సమయంలో అమ్మా నాన్నల్ని చంపేశారు. అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్న విషయం తెలియడానికే ఇన్నేళ్ళు పట్టింది. వాడు బ్రతికే ఉన్నాడు అని సంతోషపడేలోపే ఇలా జరిగిపోతుంది. అసలు వాడు ఏ తప్పు చేశాడు? ఎందుకని వాడికి ఆ శిక్ష పడాలి? ఎవడో తప్పు చేస్తే ఆ తప్పులు నాపడానికి ప్రయత్నించాడు. దేశానికి మంచి చేయాలని చూశాడు. అలాంటి వాడెందుకు శిక్ష అనుభవించాలి ఆదిత్య? అంటూ ఆదిత్య షర్ట్ పట్టుకుని ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది. సూర్య ఫోటో పట్టుకుని స్తబ్దుగా కూర్చుండిపోయింది తార. సూర్య చావుకు ఎదురు వెళ్ళాడని తెలియగానే తనలో ఒక నిస్సత్తువ ఆవహించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఎవరితోనూ మాట్లాడలేదు. సూర్య ఫోటోని గుండెలకు హత్తుకొని అలానే కూర్చుని ఉండిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ తనని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. మరోపక్క శివ సూర్యుని వెతికే పనిలో పడ్డాడు. కానీ సూర్య తను తిరిగొచ్చే వరకు లేదా తన గురించి తెలిసే వరకు ఇంట్లో వాళ్ళెవరినీ బయటికి రావద్దని శివ దగ్గర మాట తీసుకున్నాడు. దానికోసం శివ బయటికి వెళ్ళలేక తనకి తెలిసిన వాళ్ళతోనే సూర్య ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. నందిని, పూజ తనకి చెరో వైపు కూర్చున్నారు. చిట్టి, ఏదో ఒకటి మాట్లాడవే, నేను ఇలా చూస్తుంటే భయమేస్తుంది అంటూ తన చేతిని పట్టుకుంది పూజ. అవును తారా, నిజంగానే నేను చూస్తుంటే భయమేస్తుంది. వాడికేం కాదు, భయపడకు. లేదు, సూర్య మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. చిట్టి, ఆ దేవుడు నా తలరాతలోనే ఏదో లోపం పెట్టినట్టున్నాడక్క. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమని నాకు పూర్తిగా దక్కనివ్వలేదు. చివరికి కన్న తండ్రి ప్రేమగా పెంచిన బాబాయ్ కూడా నన్ను చంపడానికి సిద్ధపడ్డారు. అన్నింటినీ దాటుకుని సూర్యతో నా ప్రయాణం మొదలుపెట్టాను అంటే అది కూడా మూన్నాళ్ళ ముచ్చటిగానే మిగిలిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం, సూర్య లేకపోతే నేను కూడా బ్రతకను. చిట్టి, ఏంటా మాటలు? దేవుడి మీద నమ్మకం ఉంచు, అంతా మంచే జరుగుతుంది. అవును తారా, సూర్య గురించి భయపడకు. చిన్నప్పుడే మరణాన్ని ఎదిరించి బయటపడ్డాడు. ఇప్పుడు కూడా వాడు క్షేమంగా తిరిగి వస్తాడు. నమ్మకముంచు. సూర్య మీద, వాడి ప్రేమ మీద. నందిని కూడా తనని ఓదార్చి శివ దగ్గరికి వచ్చింది. శివ, వాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదు నందు, ట్రై చేస్తున్నాను. ఆదిత్య దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సూర్య ఏమయ్యాడో తెలియలేదు. ఒక్క ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. వాడు ఏ ప్రమాదంలో ఇరుక్కున్నాడో అని భయంగా ఉంది. అలా మాట్లాడకు శివ అంటూ అతన్ని హత్తుకుంది నందిని.
సూర్య మిస్ అయి 24 గంటలవుతుంది. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు. ఆదిత్య డిపార్ట్మెంట్ మొత్తాన్ని రంగంలోకి దింపాడు. సూర్య ఆచూకీ తెలియకపోయేసరికి శివ కూడా తన మనుషుల్ని దింపాడు. అంతా కలిసి సిటీ మొత్తం జల్లెడ పట్టారు. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు సూర్య. అతని ఒంటి నిండా రక్తం నిండిపోయింది. మసక మసకగా కనిపిస్తున్న కంటిని విదిలిస్తూ నిదానించి చూశాడు. ఎదురుగా ఒక భారీ గాయం. సిగరెట్ తాగుతూ అతన్నే చూస్తూ కూర్చున్నాడు. సూర్య 2 చేతుల్ని పైకి వేలాడదీసి కట్టేశారు. మోకాళ్ళ మీద కూలబడి ఉన్నాడు. హౌ ఆర్ యూ సూర్యబాయ్ అంటూ సూర్య చెంపలు పట్టుకున్నాడు. ఇంతున్నప్పుడు చూశాన్రా నిన్ను. ఒక్క దెబ్బకి చచ్చావు అనుకున్నాను. కానీ బ్రతికి బయటపడి నా సామ్రాజ్యాన్ని కూల్చేస్తావనుకోలేదు. దేవిక కొడుకువి కదా, ఆ మాత్రం తెలివితేటలుంటాయి. కానీ ఆ తెలివితేటలు మీ అమ్మని నా చేతుల్లో చావకుండా ఆపలేకపోయాయి. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. దొంగ దెబ్బ తీసి చంపటం కూడా మగతనం అనుకుంటున్నావా? నీ కొడుకు అని తెలిసిన తర్వాత కూడా మా అమ్మ నీ కొడుకుని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపింది. చూడు, అది ధైర్యం అంటే. మా అమ్మ చనిపోయినా ధైర్యంగానే పోయిందిరా. నీలా చావుకి భయపడి దాక్కోలేదు. మా అమ్మ కొట్టిన ఆ ఒక్క దెబ్బకి గిలగిలలాడావు చూడు. చనిపోయినా కూడా ఈ 18 ఏళ్ళు నువ్వు చావుకి భయపడి దాక్కునేలా చేసింది. అది దేవిక అంటే. అది మాత్రం నిజమే. మీ అమ్మ చేసిన పని వల్ల ఇటు ఇండియన్ గవర్నమెంట్, అటు ఇంటర్పోల్, ఎన్ఐఏ ఏజెంట్స్ కూడా నా మీద నిఘా పెట్టారు. తప్పించుకోవడానికి దారి లేకుండా చేసింది. నా డ్రగ్ దందా గురించి, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి సీక్రెట్గా ఎంక్వైరీ ఫైల్ రెడీ చేసి సాక్ష్యాలతో సహా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో కంప్లైంట్ ఫైల్ చేయించింది. దానివల్ల నేను ఇండియాలోనే కాదు, ఎక్కడ కనిపించినా కాల్చి చంపేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. అందుకే మీ కుటుంబాన్ని చంపి ఇన్నేళ్ళు నేను దాక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడెందుకు బయటకు వచ్చానో తెలుసా? 3 నెలల క్రితం ఒక ఉమెన్ ట్రాఫికింగ్ కంటైనర్ని పట్టుకున్నావు, గుర్తుందా? అందులో ఆ రోజు వాళ్ళని కొడుతూ మీ అమ్మా నాన్నల్ని చంపిన వాడి గురించి అడిగావు. అందులో ఒకడు నా మనిషి. మాఫియా సైలెంట్ అవ్వడానికి కారణమేంటో తెలుసుకుందామని వాడిని బయటికి పంపించాను. అప్పుడే నాకు విషయం తెలిసింది. పక్కా ప్లాన్ చేసుకొని ఇప్పుడొచ్చాను నేను మీ అమ్మ దగ్గరికి పంపించడానికి అంటూ గన్ గురిపెట్టాడు జేబీ. నా స్కెచ్లో ఇరుక్కున్నావురా. నిన్ను చంపి నీ శవం మీదే కూలిపోయిన నా సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకుంటాను. సూర్య నవ్వుతూ, ఇరుక్కుంది నేను కాదురా లుచ్చా, నువ్వు. నేను వేసిన స్కెచ్లో నువ్వు ఇరుక్కున్నావు అని సూర్య అనేసరికి షాక్ అయ్యాడు జేపీ. నువ్వే అన్నావుగా మా అమ్మ తెలివితేటలే నాకు వచ్చాయని. మరి మా అమ్మ గురించి తెలిసి కూడా నా దగ్గర జాగ్రత్త పడకపోతే ఎలా జేపీ? నీ సీక్రెట్ అడ్డా తెలుసుకోవడానికే నేను లొంగిపోయాన్రా బచ్చా అంటూ ఒక్కసారిగా పైకిగిరి జేపీ గుండెల మీద తన్నడంతో కుర్చీతో సహా ఎగిరి గోడకి గుద్దుకొని పడిపోయాడు జేపీ. చుట్టూ ఉన్న అతని మనుషులు అలర్ట్ అయ్యేలోపే సూర్య కట్లు తెంపుకొని వాళ్ళ మీదకి విరుచుకుపడ్డాడు. ఈలోపే అటు ఆదిత్య, ఇటు శివ తమ మనుషులతో ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. నిజానికి సూర్య ఏ దారి తెలియకుండానే ఒంటరిగా బయలుదేరాడు. ఆదిత్య చేతులు పట్టుకున్నప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా ఒక ట్రాకర్ని సూర్య చేతికి అందించాడు. ఆదిత్యకు తెలుసు జేపీ మనుషులు సూర్యను గమనిస్తూనే ఉంటారని. సూర్యని ఒంటరివాణ్ణి చేసి, నిస్సహాయుని చేసి తమ దగ్గరికి రప్పించుకోవడానికే ఇంత మారణ హోమం సృష్టించారు. ఈ సమస్యల మధ్యలో సూర్యకి ఆలోచించేంత సమయం ఇవ్వకూడదని వాళ్ళ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ విషయం ఆదిత్యకి బాగా అర్థమైంది. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా సూర్య చేతిలో ట్రాకర్ పెట్టి సూర్యని హత్తుకున్నాడు. సూర్య, ఇది ట్రాకర్. నువ్వు ఆ జేపీ అడ్డాకి చేరుకోగానే యాక్టివేట్ చెయ్యి అని చెవిలో చెప్పాడు. చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళు బాధలో ఒకరినొకరు కౌగిలించుకున్నట్టుగా కనిపించింది. ఆదిత్య ప్లాన్ అర్థమైంది సూర్యకి. ట్రాకర్ ముందుగానే యాక్టివేట్ చేస్తే జేపీకి తెలిసిపోయే ప్రమాదం ఉందని అక్కడికి చేరుకున్నాక యాక్టివేట్ చేయమని చెప్పాడు. ఆ ట్రాకర్ ఉంగరం రూపంలో ఉండేసరికి దాన్ని చేతికి తగిలించుకున్నాడు సూర్య. జేపీ మనుషులు వచ్చి సూర్యని వ్యాన్లో ఎక్కించుకోగానే అతనికి మత్తిచ్చి అతని ఫోన్ విసిరి పడేశారు. ఆ తర్వాత అతని దగ్గర ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఏమీ దొరక్కపోవడంతో జేపీ దగ్గరికి తీసుకువచ్చారు. వాళ్ళిచ్చిన డ్రగ్ ఎఫెక్ట్ వల్ల సూర్య 24 గంటలు స్పృహలో లేడు. మెలకు వచ్చేసరికి ఎదురుగా జేపీ ఉన్నాడు. సూర్యని కట్టేసి కసితీరా తన మనుషులతో కొట్టించిన తర్వాత సూర్య ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నాడు జేపీ. వాళ్ళు కొట్టిన దెబ్బలతో ఎక్కిన మత్తు పూర్తిగా వదిలిపోయింది. దాంతో ఆదిత్య ఇచ్చిన ట్రాకర్ గుర్తొచ్చింది.
అతని 2 చేతులు పైకెత్తి కట్టేశారు. అది గమనించిన సూర్య జేపీని మాటల్లో పెట్టి అతనికి అనుమానం రాకుండా ట్రాకర్ ఆన్ చేశాడు. ట్రాకర్ ఇచ్చిన సూర్య దాన్ని ఆన్ చేయకపోయేసరికి పరిస్థితి చేయి దాటిపోయిందేమో అన్న భయం మొదలైంది ఆదిత్యలో. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతనికి సూర్య ట్రాకర్ ఆన్ చేసేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. వెంటనే ఫోర్స్ని తీసుకొని బయలుదేరాడు. శివకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో శివ కూడా ఆదిత్యకి తోడుగా వచ్చాడు. అప్పటికే జేపీ మీద ఉన్న పాత కేసులన్నీ బయటికి లాగి సూర్య తల్లి దేవకి ఇచ్చిన రిపోర్ట్ని సబ్మిట్ చేసి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తీసుకున్నాడు ఆదిత్య. అక్కడ పరిస్థితి భీకరంగా తయారైంది. ఆదిత్య బయట నుంచే లొంగిపోమని మైక్లో అనౌన్స్ చేస్తున్నాడు. సూర్య ట్రాప్లో చిక్కుకుపోయాడని అర్థమైంది జేపీకి. కోపంగా చూస్తూ ఒక కర్ర తీసుకుని వెనక్కి వచ్చి సూర్య తల మీద కొట్టడంతో ముందుకి తూలిపడ్డాడు సూర్య. మొత్తం నాశనం చేశావు కదరా, నువ్వు మీ అమ్మ నన్ను నాశనం చేయడానికే పుట్టారేంట్రా అంటూ మరో దెబ్బ వేశాడు. సూర్య మౌనంగా నిలబడ్డాడే గాని అతనికి ఎదురు తిరగడం లేదు. అసలేం తెలుసురా నీకు నా గురించి? ఏం తెలుసు? నన్నిలా తయారు చేసిందే ఈ సమాజం. మంచిగా బ్రతికనివ్వలేదు. ఒక పక్క అడుగడుగున అవమానం ఎదురవుతుంది, మరో పక్క ఆకలి బాధ. ఎవరైనా పట్టించుకున్నారా నన్ను? మరి నేనెందుకు ఈ సమాజం గురించి ఆలోచించాలి? నా మొదటి నేరం నాకు నేర్పించింది ఒక్కటే, మనం బ్రతకటం కోసం ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎంతమందినైనా చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. సూర్యని కొడుతూనే చెప్తున్నాడు జేపీ. మరో దెబ్బ వేసేంతలో సూర్య ఆ కర్రని గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని సూర్య చేతిలో నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక్క లాగు లాగాడు. దెబ్బకి ముందున్న గోడకి గుద్దుకుని వెనకొచ్చి పడ్డాడు జేపీ. ఆ తర్వాత సూర్య కోపంగా 4 దెబ్బలు వేసేసరికి నీరసంగా కూలబడ్డాడు జేపీ. సూర్య అతని పక్కనే రాయి మీద కూర్చున్నాడు. ఏమన్నావు? నువ్వు బ్రతకడం కోసం ఎంతమందినైనా చంపుతావా? అసలు మనుషుల లేని ప్రపంచంలో బ్రతుకుదామనుకుంటున్నావా? ఆకలి, బాధ, నిరాశ, నిస్పృహ అనేవి అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అలా అని అందరూ నీలా విచ్చలవిడిగా బ్రతకడానికి సిద్ధపడితే ఈ లోకంలో మిగిలేది నీలాంటి కంత్రిగాళ్ళిరా. నిన్ను బ్రతకనివ్వను అంటూ పక్కనే పడిన గన్ తీసి గురిపెట్టాడు. జేపీ నవ్వుతూ పాకెట్లో నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అప్పటికే జేపీ ఒళ్ళంతా గాయాలవ్వడంతో రక్తం కారుతుంది. సిగరెట్ తాగుతూ సూర్య వైపు చూశాడు. నీకో విషయం చెప్పాలి. మీ అమ్మని ఎలా చంపానో నీకు తెలీదు కదా? ఎందుకంటే నేను కొట్టిన దెబ్బకి అప్పటికే నువ్వు స్పృహ కోల్పోయావు కదా. ఇప్పుడు మీ అమ్మని ఎలా చంపానో డీటెయిల్గా చెప్పమంటావా అని జేపీ అడిగేసరికి కోపంతో సూర్య కళ్ళు ఎర్రబడ్డాయి. గన్ గురిపెట్టి అలానే చూస్తున్నాడు సూర్య. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మంచి అందగత్తె మీ అమ్మ. ఎప్పుడూ యూనిఫామ్లో చూశాను, కానీ ఆ రోజు చీరలో చూశాను. ఇంట్లో చీరలే కట్టుకుంటుందంట కదా. ఆ రోజు క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది. భలే సెక్సీగా ఉందిలే అని జేపీ మాట్లాడుతుంటే సూర్య రక్తం మరిగిపోయి జేపీ కాలిలో బుల్లెట్ ఫైర్ చేశాడు. దెబ్బకి రక్తం చింది బయటికి వస్తుంటే అమ్మ అని అరుస్తూ ఆ గాయానికి చేతిని అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చిందే అమ్మ అని, అదేరా స్త్రీ శక్తి. నా తల్లి గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి చెడుగా వచ్చిందంటే నెక్స్ట్ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. బయట ఆదిత్య, శివ, సూర్య సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కానీ నీకో విషయం చెప్పాలి. మీ అమ్మ చావు గురించి విను. సూర్య అసహనంగా చూశాడు జేపీ వైపు. ఆ రోజు నేను అలా లోపలికి వచ్చానా, వచ్చి రాగానే నిన్ను పెద్ద దుడ్డు కర్రతో తల మీద కొట్టాను. ఆ చప్పుడుకి మీ అమ్మ బయటికి వచ్చింది. నిన్న అలా రక్తపు మడుగుల్లో చూడగానే తను పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మర్చిపోయింది. తల్లి కదా. ఏడుస్తూ సూర్య అంటూ నీ దగ్గరికి రాపోతుంటే ఇలా తన జుట్టు పట్టుకుని లాగి ఒక్కటిచ్చాను. అప్పుడు తనకి తనెవరో గుర్తొచ్చి మా మీద విరుచుకుపడింది. చెప్పకూడదు గాని మీ అమ్మని ఎదుర్కోవడం చాలా కష్టమైందిరా మాకు. సరిగ్గా అప్పుడే తన నెత్తి మీద దటేలున ఫ్లవర్ వాజ్ పగిలింది. దెబ్బ గట్టిగా తగిలిందేమో, ఇక పైకి లేవలేకపోయింది. ఆ తర్వాత మీ నానమ్మని, తాతయ్యని, చెల్లెల్ని షూట్ చేసి చంపి ఆ తర్వాత మీ అమ్మని కూడా చంపేశాను. 4 బుల్లెట్స్ ప్రాణాలని లాక్కుపోయే చోట నొక్కితే దెబ్బకి ప్రాణం పోయింది. రేయ్ అంటూ జేపీ కాలర్ పట్టుకున్నాడు సూర్య. ఆగాగు, ఇంకా కథ పూర్తి కాలేదు. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? నీ ఫ్యామిలీలో ఒకరు బ్రతికే ఉన్నారు. తెలుసు, నా చెల్లెలు స్వీటీ. తను అనుకొని మా ఇంట్లో నిద్రపోతున్నా నా స్నేహితుడి చెల్లెల్ని చంపేశావు, అంతే కదా? ఓ, అంటే నీ చెల్లెలు కూడా బ్రతికే ఉందా?
అయితే నేను చాలా లూప్ హోల్స్ వదిలేశాను. ఏమంటున్నావు? నీ చెల్లెలు కూడా బ్రతికే ఉందా? అంటే అర్థం ఇంకెవరున్నారు? మీ నాన్న అని జేపీ చెప్పేసరికి షాక్ అయ్యాడు సూర్య. నాన్న? మా నాన్న బ్రతికే ఉన్నారా? హా, అంటే ఇప్పటి వరకు నీకెదురుపడలేదంటే కారణం ఏంటో తెలుసా? ఇంతకు ముందు చెప్పావే, ఫ్లవర్ వాజ్ మీ అమ్మ తల మీద పగిలింది అని. అది పగలగొట్టింది ఇంకెవరో కాదు, మీ నాన్నే. సూర్య మరింత షాక్ అయ్యాడు. నిజం సూర్య, మీ అమ్మని మీ నాన్నే చంపాడు. రేయ్, నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా? అమ్మమ్మమ్మ, అస్సలు కాదు సూర్య. ప్రామిస్గా మీ అమ్మని చంపింది మీ నాన్నే. ఈ నిజం తెలిసింది నా ఒక్కడికి మాత్రమే. ఇప్పుడెలాగో నువ్వు నన్ను చంపేస్తావు. నేను చచ్చేలోపు ఈ నిజం నీకు తెలియాలని చెప్తున్నాను. మీ నాన్న నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అందుకే బ్రతికున్నా సరే నీ కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. నేనిక్కడికి రాగానే చేసిన మొదటి పనేంటో తెలుసా? మీ నాన్నని వెతికి పట్టుకోవడం. ఇప్పుడు మీ నాన్న మా గుప్పెట్లోనే ఉన్నాడు. సూర్య ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన జేపీ, చూడు సూర్య, నా కొడుకుని చంపారన్న కోపంతోనే నేను మీ ఫ్యామిలీని చంపడానికి వచ్చాను. మీ నాన్నకు అమ్మకు ఏం గొడవలున్నాయో నాకైతే తెలీదు, కానీ మీ అమ్మని మాత్రం మీ నాన్నే బలహీనపరిచాడు. నిజానికి తల మీద కొట్టిన దెబ్బతోనే సగం ప్రాణం పోయింది. మిగిలిన కొట్టుమిట్టాడుతున్న సగం ప్రాణాన్ని నేను తీసేశాను. అంతే. నేను నా కొడుకు కోసం చేశాను. మరి మీ నాన్న ఏ ఉద్దేశంతో చేశాడో నాకైతే తెలీదు. సూర్యకి అంత ఆశ్చర్యంగా ఉంది. అతనికి తెలిసినంతవరకు వాళ్ళ నాన్న ఎప్పుడూ దేవకిని ఒక్క మాట అనలేదు. నిజం చెప్పాలంటే వెంకట్ కంటే దేవకి పై పొజిషన్లో ఉండేది. కానీ ఎప్పుడూ తల్లి భర్తని తక్కువగా చూసింది లేదు. డ్యూటీ అవ్వగానే ఒక సాధారణ గృహిణిగా మారిపోయేది. నాన్న, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, చెల్లెలంటే ఎక్కువ ఇష్టమా? నాకు మీ అమ్మంటే అందరికంటే ఎక్కువ ఇష్టంరా. ఎందుకు? ఎందుకంటే మీలాంటి బంగారు బిడ్డల్ని నాకిచ్చింది కదా, అందుకు. చిన్నప్పుడు సరదాగా జరిగిన డిస్కషన్ అయినా ఆ మాట చెప్పే సమయంలో ఆయన మొహంలో ఆనందాన్ని సూర్య ఇంకా మర్చిపోలేదు. సూర్య ఆలోచనలో మునిగిపోవడం గమనించి జేపీ నెమ్మదిగా వెనుకున్న గన్ తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. నిజానికి జేపీని కొట్టబోతే ఆ దెబ్బ దేవకికి తగిలింది. తను బలహీనపడిన మరుక్షణం జేపీ వెంకట్కి గన్ గురిపెట్టాడు. దాంతో తను ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత వెంకట్ని స్పృహ తప్పించి తనని షూట్ చేసి ఆ ఇల్లంతా నిప్పంటించాడు. తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని వెంకట్ని తనతో తీసుకెళ్లాడు జేపీ. అప్పట్నుంచి వెంకట్ని తన దగ్గరే కట్టిపడేసుకున్నాడు. భోజనం పెట్టడం, ఆ తర్వాత డ్రగ్ ఇచ్చి అతన్ని మత్తువలో పడేయడం. అలా గడిచిపోయాయి ఇన్ని సంవత్సరాలు. రంగారావు చనిపోతూ చెప్పాలనుకున్న విషయం కూడా అదే, సూర్య తండ్రి బ్రతికే ఉన్నాడని. ఆ నిజం ఎవరికీ చెప్పలేదు. సూర్యకి చెప్పాలని ప్రయత్నించినా చెప్పకముందే చనిపోయాడు. దాంతో సూర్యకి వాళ్ళ నాన్న గురించి తెలియకుండా పోయింది. సరిగ్గా గన్ చేతికందిన సమయంలో అతని చేతిలోకి బుల్లెట్ దిగింది. బాధతో అరుస్తూ సూర్య వైపు చూశాడు జేపీ. ఎక్కువ కష్టపడ్డావు గాని మా నాన్న అమ్మ విషయంలో ఎప్పటికీ అలా చేయడు. వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాన్ని నేను. నాకు తెలీదా ఇద్దరి మధ్య ప్రేమ ఎలాంటిదో? నన్ను మాటల్లో పెట్టి మభ్యపెట్టి పారిపోవాలని చూస్తున్నావా? అంటూ గన్ లోడ్ చేసి జేపీ ఒళ్ళంతా బుల్లెట్ల వర్షం కురిపించాడు సూర్య. అచేతనంగా పడిపోయాడు జేపీ. ఊపిరాడటం లేదు. బాధ, నొప్పి, గుండె ఆగిపోతుందని అర్థమైన క్షణం అతను చంపిన మనుషులంతా కళ్ళ ముందు కదిలారు. అందరి బాధ ఇప్పుడు అతనొక్కడే అనుభవిస్తున్నట్టుగా ఉంది. 5 నిమిషాల ఆ నరకయాతనకి ఫుల్ స్టాప్ పెడుతూ నుదుటిన మరో బుల్లెట్ దింపాడు సూర్య. దాంతో మిగిలిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోయింది. అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చాడు. సూర్య జేపీకి గన్ గురిపెట్టి నిలబడ్డాడు. వాడు చచ్చాడని నిర్ధారించుకున్న తర్వాత, ఆదిత్య, నాన్న ఇక్కడే ఎక్కడో ఉన్నారు చూడు అని చెప్తూ ఉండగానే సూర్య శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఆ గాయాన్ని చూసుకుంటూ ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూశాడు సూర్య. జేపీ కథ ముగిసింది, అలాగే సూర్యాబాయ్ కథ కూడా ముగియాలి కదా అంటూ మరే బుల్లెట్ ఫైర్ చేశారు. శివ అప్పుడే లోపలికి వస్తూ ఆదిత్య వద్దు అంటే పరిగెత్తుకు వచ్చాడు. కానీ అప్పటికే సూర్య నేల కొరిగాడు. స్పృహలోకొచ్చిన సూర్య తండ్రి నెమ్మదిగా బయటికి వచ్చాడు. శివ కింద పడిన సూర్యని ఒడిలో పెట్టుకుంటూ సూర్య అని పిలవటంతో అతనే తన కొడుకు సూర్య అని అర్థమై సూర్య అంటూ పరిగెత్తుకొచ్చి సూర్యని హత్తుకున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.